హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, వెనకటికొకడు ఎంబీబీఎస్ చదివేసి మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. ఎవడాడు అంటారా? ఆడెవడో మనకు తెలియదు, కానీ మన సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నయ్య మాత్రం అచ్చు అలాగే చేస్తుండంట. ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్ళినట్టయితే మనకు తెలుసు కదా, మహేష్ బాబు అన్నయ్య టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయిన జక్కన్నతో వారణాసి అనే గ్లోబ్ ట్విట్టర్ సైన్మా ఏదో తీస్తున్నాడని. ఈ సైన్మాని ఏకంగా 120 కంట్రీస్లో రిలీజింగ్ చేయాలనేది జక్కన్న అవిడియా. మరి వాళ్ళ కంట్రీస్లో మనలాగా థియేటర్స్ ఉన్నాయా అంటారా? అవన్నీ జక్కన్న చూసుకుంటాడు. థియేటర్ లేకపోతే గుడ్డ అడ్డంగా కట్టి బొమ్మ వేసుకుంటాడు. మీకేంటట? ఇక అవన్నీ పక్క కిడ్స్ పెడితే గఫుడే మన బుర్రిఫలం లెగసీ ఫ్యాన్స్ ఓపెనింగ్ డే లెక్కలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఒక్కో కంట్రీలో దరిద్రం అనుకున్న 10 కోట్ల ఓపెనింగ్ వస్తుంది. ఆ లెక్కన 120 కంట్రీస్ ఇంటూ 10 ఈక్వల్ టు 1200 కోట్లు. ఇక మన ఇండియా నుంచి బాబుకి ఎలాగో 300 చదివించుకుంటాం కాబట్టి ఓవరాల్గా 1500 కోట్లు ఓపెనింగ్ డేనే వచ్చేస్తుంది అని. అంటే డే 2 మ్యాట్ని సగంలో ఉండగానే బాబు అన్నయ్య ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హయ్యెస్ట్ కొట్టేస్తాడనమాట. ఇక వాళ్ళ లెక్కలు గట్రా పక్కకు ఇడిచిపెడితే వారణాసిలో ఏం జరుగుతుందో అసలు బయటికే రావడం లేదు. అసలు ఏమైనా జరుగుతుందా అని కూడా తెలవడం లేదు అనేది వాస్తవ నిజం. ఇట్లాంటి సస్పెన్స్ టెన్షన్ వాతావరణంలో ఇవాళ ఒక ఫిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది. గదేమంటే, వారణాసి సైన్మా తర్వాత మహేష్ బాబు అన్నయ్య మన అనిల్ రాగిపొడి అన్నయ్యతో సైన్మా తీస్తున్నాడు, డేట్స్ కూడా ఇచ్చేశాడని. ఇది వినగానే గట్టమనేని ఫ్యాన్స్ కత్తెక్కడ జానకి అంటూ ఊగిపోతున్నారు. ఏమిటికి అంటే మరి అంతే కదేటి, గ్లోబ్ ట్విట్టర్తో గ్లోబల్ హిట్ కొట్టాక హాలీవుడ్ డైరెక్టర్స్ అయిన జేమ్స్ కెమెరాన్ తాతతోనో క్రిస్టఫర్ నోలన్ అంకుల్తోనో బాబు సైన్మాలు కమిట్ అవుతాడు. ఇక అట్నుంచి అటే హాలీవుడ్ పోయి ఎటో వెళ్ళిపోతాడు అనుకుంటే, మన బాబు అన్నయ్య ఏమో ఎంబీబీఎస్ చదువుకొని మెడికల్ షాప్ పెట్టుకున్నట్టు క్రింజ్ రొట్ట స్పెషలిస్ట్ అయిన మన లోకల్ అనిల్ రాగిపొడి అన్నయ్యకి డేట్స్ ఇచ్చాడంటే మరి గంతే కదేటి. గందుకే గుస్సా అవుతుండ్రు. కారాలు మిరియాలు తెగ నూరేస్తుండ్రు హార్డ్ కోర్ గట్టంనేని ఫ్యాన్స్. అయినా మహేష్ బాబు అన్నయ్యకి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ పైన అంత పిచ్చి ఉంటే ఎంచక్క హాలీవుడ్లోనే బ్రహ్మోత్సవంని రీమేక్ చేసుకొని వాళ్ళకు పిచ్చెక్కించవచ్చు కదా అనేది మన ట్రేడ్ పండితుల సలహా కూడా. మొత్తానికి మహేష్ బాబు అన్నయ్య గీ అనిల్ రాగిపొడి అన్నయ్యకే గనక ఫిక్స్ అయితే ఇంత కష్టపడి శ్రమపడి ఎండలో ట్యాన్ తెచ్చుకొని జక్కన్న దగ్గర దొబ్బించుకోవడం వేస్ట్ అనే చెప్పాలి అనేది సినిమా మేధావుల వాదన కూడా. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణ్ నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.